మిత్రులారా, ఈరోజు మనం ఇక్కడ ఒక గొప్ప చర్చను ప్రారంభించడానికి మనమంతా ఇక్కడ కూర్చున్నాము. అంటే సఫాయి ఎరాడికేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. మాన్యువల్ స్కావెంజింగ్ని ఏ విధంగా నిర్మూలించాలన్న చర్చ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దృష్టిలో పెంచుకొని మనందరం చర్చించుకోవడానికి వచ్చినాం. ఇక్కడ సఫాయి కర్మచారి ఆందోళన సెంటర్ ఫర్ దళిత్ కలిసి నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. వచ్చే ప్రజలు వస్తూ ఉంటారు. అప్పటికే 11 అయింది కాబట్టి ఈ చర్చను మనం ప్రారంభిస్తాము. మొట్టమొదటి నేను బెజవాడ విల్సన్ గారిని ఈ చర్చ పైన ఒక ఉపోద్ఘాతం ఇస్తారని ఆశిస్తూ వారిని ఆహ్వానిస్తాను. బెజవాడ విల్సన్ గారు మిత్రులారా, జై భీమ్. చాలా మంది చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ఒక కార్యక్రమంలో మీ అందరి ఎదుటి నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఒక సందర్భం తెలంగాణలో కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ చేరడము, ఆ నూతన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగడము నాకు చాలా సంతోషం. నేను చాలా మందికి చెప్పాను ఆ విషయం కూడా. ఎందుకంటే మనము మాన్యువల్ స్కావెంజింగ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా వరకు ఈ రాష్ట్రం అంతా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు చాలా చోట్ల తిరిగి చూశాము. అప్పుడు అర్థమైన విషయం ఏమంటే తెలంగాణలో చాలా డ్రైనేజీలు తక్కువ ఉండేది. సో అప్పుడు మేము అందరం చెప్పాము, తెలంగాణలో డ్రైనేజీలు చాలా తక్కువ ఉన్నాయి, మిగతా చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొంచెం పని అక్కడ విస్తృతంగా చేయాలి. అప్పుడు మనకి ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఆ రెండోది ముఖ్యమైన ఇంకొక విషయం ఏమనంటే, ఈరోజు మనము మాన్యువల్ స్కావెంజింగ్ చేతులతో మలమూత్రాలు ఎత్తేటువంటి ఒక పద్ధతికి వ్యతిరేకంగా ఒక ఆలోచనని మరలా కూడగట్టుకోవడానికి ఇక్కడ చేయాలి. ఈ చేరడము ఈ నేపథ్యంలో నాకు ఒక నా యాదికి వచ్చే విషయం ఏంటంటే, మనకి అందరికీ తెలుసు ఎస్ఆర్ శంకరన్ గారు ప్రతి ఒక్కరికి మనకి జ్ఞాపకం వస్తారు. ఈ రాష్ట్రంలో మాన్యువల్ స్కావెంజింగ్ దీని మీద మాట్లాడే ముందుగా మనకి ముఖ్యంగా ఆయన మనసులోకి వస్తుంది. నాకైతే ఈరోజు అనిపిస్తుంది, శంకరన్ గారు లేకుండా మాన్యువల్ స్కావెంజింగ్ గురించి మాట్లాడే మొట్టమొదటి మీటింగ్ నాకు. ఆయన లేకుండా నేను ఎప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ గురించి ఈ రాష్ట్రంలో నేను మాట్లాడలేదు. అంటే నేను మొదలు పెట్టడానికి ముందే నేను కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్కడ నుండి 1992లో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడే మొట్టమొదటిసారి ఆయన కలిస్తే ఆయన చెప్పారు, నేను మీతో ఉంటాను అని. నాతో వచ్చిన పాల్ దివాకర్ వాళ్ళు చెప్పారు, సార్ మీరు చైర్పర్సన్గా ఉండాలి. ఆయన చెప్పారు, నాకు చైరు, కుర్చీలు, ఇవన్నీ టేబుల్ తెలియదండి, నేను మీతో ఉంటాను అని చెప్పారు. ఆయన అట్లా చెప్తున్నారే, ఇదేంటి ఉంటానంటున్నాడు కానీ చైర్పర్సన్ కానీ చెప్పలేదే అని నాకు ఒక సందేహం ఉన్నారు. ఎందుకంటే నా మొట్టమొదటి పరిచయం. కానీ నాకు చివరికి 2010లో అర్థమైంది, ఆయన ఉంటానంటే దాని యొక్క భావం ఏమనేది అర్థమైంది. 2010లో ఆయన అక్టోబర్లో చనిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది. ఉంటాను మీతో అంటే అది ఎట్లుంటుంది అనేది నాకు శంకరన్ ద్వారానే తెలిసింది. ఉండడం అంటే మీతో నేను ఉంటాను అని మనం చాలాసార్లు చాలా మందికి చెప్తాం, కానీ అది నిజంగా చాలా గొప్ప విషయం అనే సంగతి నాకు 2010లో ఉండడం అంటే మీతో ఉంటానంటే అది ఎంత గొప్ప మాట అనేది అర్థమైంది. ఇంకొక విషయం ఏమనంటే, ఆయనకి ఈ మధ్య చాలా విషయాల మీద మరలా కూడా శంకరన్ గారి చర్చనీయాంశమైన ఈ మధ్య మన పూర్ణ అని ఆనంద్ అని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరానికి తీసుకొని పోయి అక్కడ శంకరన్ గారి ఫోటో పెట్టడం, ఆ నేపథ్యంలో నిజంగా మరలా శంకరన్ గారి గురించిన చర్చ హరగోపాల్ గారు కూడా చెప్పారు, చాలామంది సోనీ టెలివిజన్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అని. కానీ నాకేమనిపిస్తుందంటే, ఒక విషయము శంకరన్ గారు ఎప్పుడో ఎవరెస్ట్ ఎక్కేశారు. ఒక వ్యక్తిగా ఆయన ఎప్పుడో ఎవరెస్ట్లోనే ఉన్నారు. ఆనంద్
అన్నపూర్ణ అక్కడికి వెళ్ళి ఆయన చూశారు, అక్కడ ఆయన ఉన్నాడు అని. ఒక వ్యక్తిగా నిజంగా మనము చెప్పాలంటే అంత ఉన్నతమైన వ్యక్తిత్వము చాలా కష్టం. మన అదృష్టము దురదృష్టం మీద విశ్వాసం లేకపోయినా కూడా నేను అనుకుంటాను ఆయనతో కలిసి ఒక 15 సంవత్సరాలు ఒక పని చేయడము, ఆయనతో కలిసి ఉండడము, మాట్లాడడం అనేది జీవితంలో ఒక గొప్ప అవకాశం, చాలా గొప్ప అవకాశం. అసలు ప్రజల యొక్క కష్టాలు, అసలు ప్రజలకు అన్నిటికి ఉన్నటువంటి విస్పష్టమైన ఒక అర్థాన్ని చాలా సులభంగా చెప్పగలిగిన ఒక వ్యక్తి, చాలా సులభంగా. మనం కూడా చెప్తాము, పేదరికం గురించి మాట్లాడుతున్నాము, మనం చెప్తా ఉంటాం ఎరాడికేషన్, లేకపోతే ఎండ్ పావర్టీ బై 2015 అట్లా. కానీ అసలు బాండెడ్ లేబర్ కానీ ఇట్లా ఏదైనా చెప్పేటప్పుడు అసలు శంకరన్ గారు అసలు దాన్ని ఎట్లా మాట్లాడటం కాదు, అది ఆచరణలో పెట్టడం ఎట్లుంటుంది అనేది ఒక తెలియజేశారండి. నేను చెప్పాలంటే నేను ఆయన గురించి ఒకటే ఎప్పుడు ఫోటో పెట్టుకోలేదు, ఆయన ఫోటో ఒక చోట పెట్టడం కానీ ఆయన్ని గొప్పగా చేయలేదు. కానీ మొట్టమొదట ఆయన లేకుండా ఈరోజు ఆ లేనైతే లేకుండా ఉండడం అనేది తెలుస్తుంది. తర్వాత ఉద్యమాలు, ప్రతి ఒక్క ఉద్యమం వాళ్ళ స్వభావాల గురించి అట్లా చెప్పడం అవన్నీ. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయము, నేను ఒకసారి మొట్టమొదటిసారి శంకరన్ గారితో చెప్పాను, సార్ నేను నారాయణమ్మ గారిని చూడడానికి నేను అనంతపూర్ పోతున్నాను, అక్కడికి ఒక ఆయన జర్నలిస్ట్ వస్తున్నాడు, ఇంగ్లీషు రాసే ఆయన, ఇంగ్లీష్ పేపర్లో, ఆయనకి నేను చెప్పాలా కొన్ని విషయాలు అని చెప్పాను. ఆయన ఏ విషయాలు చెప్పాలని నేను చెప్పాను, నారాయణమ్మ మీకు సరిగా చెప్పలేదు ఆయనకి, అందుకని నేను పోయి నేను ఆమెకు కొంత హెల్ప్ చేసి నేను కొంచెం ఆమెకు బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అన్నాను. అని చెప్పాడు, నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావని నేను అనుకోలేదు, నారాయణమ్మ చెప్పలేని విషయాన్ని నువ్వు చెప్తావు అని నువ్వు అనుకుంటావని నేను ఎప్పుడు అనుకోలేదు, ఈ పొరపాటు ఎందుకు చేసావన్నా. మొట్టమొదట నాకు అప్పుడు అర్థమైంది. అసలు యాక్చువల్గా వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు, వినేవాళ్ళు లేరు. నారాయణమ్మ కంటే మాన్యువల్ స్కావెంజర్ గురించి ఎవరు ఎక్కువ చెప్పగలరు, ఆ సత్యాన్ని కూడా నాకు శంకరనేది. సో ఇట్లా చెప్పుకుంటూ పోవాలని అంటే చాలా చాలా పెద్ద విశాలంగా ఉన్నాయి విషయాలు. కానీ దానికంటే కూడా ఒక విషయం ఏమనంటే మాన్యువల్ స్కావెంజింగ్ గురించిన చర్చలు ఎక్కువ వస్తాయి. అది ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి, ఎందుకు 2014లో కూడా మనం ఇంకా చేతులతో మలమూత్రాలు ఎత్తేటువంటి ఒక పద్ధతి గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఇంకా ఉంది ఈ దేశంలో. స్వాతంత్రం వచ్చింది, అన్నీ మాట్లాడుతూనే ఉన్నాము, అభివృద్ధి గురించి, వికాసం గురించి, ఏదేదో గొప్ప గొప్ప పదాలు ఉండే ఈ సమయంలో కూడా ఇంకా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి విసర్జించిన మలమూత్రాలని చేతులతో శుభ్రం చేసేటువంటి ఒక పద్ధతి ఇంకా ఎందుకు, అది ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. అది నాకు అది వచ్చినప్పుడు అంతా, ఎందుకంటే ఆ వ్యక్తులు, ఆ సముదాయం, ఆ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిగా నాకు ఎప్పుడు అది పీడిస్తుంది, ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. ఒక విషయం ఏమంటే చాలాసార్లు చెప్తా ఉంటాను, మనము ఈ మాన్యువల్ స్కావెంజింగ్ దీని మీద మనము పని చేస్తున్నామని చెప్పడం కంటే కూడా ఆ బాధని సరిగ్గా వినేదాని క్రమంలో ఉన్నాము. పని అయితే మనం ఇంకా ఎవరు సరిగా చేయలేదు. అట్లా చేస్తుంటే ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఈ దుర్మార్గము, ఈ నికృష్టమైనటువంటి, ఈ అమానవీయమైనటువంటి ఇంకా ఉండాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీలైనా కావచ్చు, ఏ రాజకీయమైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, మలమూత్రాలు చేతులతో శుభ్రం చేసేటువంటి ఆ క్రమం లేనటువంటి ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఒక జిల్లా కానీ ఈ దేశంలో ఎక్కడ లేకపోవడం అనేది నిజంగా చాలా అవమానకరమైనటువంటి విషయం. ఎందుకు మనం సాధించలేకపోతున్నాం? నాకు అనిపిస్తాయి ఎప్పుడు 2 కారణాలు. ఒకటి, ఇది ఒక కులముకి సంబంధించిన ఒక వృత్తిగా లేకపోతే ఒక పనిగా దీన్ని మనం చూడడము. రెండవది, దీనికి ఒక స్త్రీ పురుషుల తారతమ్యము మనకందరికి తెలుసు. ఇది మహిళలు ఎక్కువ మంది ఈ పనిలో ఉండడము. రెండోది, మహిళలు ఈ పని చేయడం వలన ఏమంత పెద్ద తప్పు లేదు, స్త్రీలు అయితే వాళ్ళు మామూలుగా అమ్మ చేస్తారు కదా, అట్లే ఇది కూడా చేస్తారనే ఒక దురహంకారము మన నరాలలో చాలా జీర్ణించుకొని ఉంది. అది ఎప్పుడైతే బయటకు పోతాదో అంతవరకు ఇది మనమేదో ఒక దొడ్డిని కూల్ చేసాము,
లేకపోతే ఒక మీటింగ్ పెట్టాము, ఒక వర్క్షాప్, ఒక సెమినార్తో సాధ్యమయ్యే విషయం కాదు ఇది. మన మైండ్లో మన ఫుల్ మన మెదడులో కానీ మన రక్తంలో కానీ నరాలలో కానీ చాలా ఈ కులము ఈ పితృస్వామ్యం ఇవి రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైతే మనం ధ్వంసం చేయగలమో అప్పుడే మనము ఈ దొడ్లు కూడా కూల్చగలం. లేకపోతే ఇక్కడ మనము 2004-05 ఆ ప్రాంతంలో దొడ్లు కూల్చే ఒక కార్యక్రమం పెట్టాము. దొడ్లు కూల్చే కార్యక్రమం చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ వచ్చి కూడా కూల్చారు దొడ్లు. అంటే డ్రైనేజీలు ఎక్కడ ఉన్నాయి. ఆ క్రమంలో 2003లో మనం సుప్రీంకోర్టులో కూడా కేసు వేసాం. అట్లా చాలా రకాలుగా చాలా రూపాలలో ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఒక క్రమంగా జరుగుతూనే ఉంది. అది ఒక విషయం నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. సఫాయి కర్మచారి ఆందోళన అనేది ఒక సంస్థ కాదు, అది ఒక ఎన్జిఓ కాదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఈరోజు కూడా దానికి అటువంటి ఏమీ లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ చేతులతో మలమూత్రాలు ఎత్తేటువంటి ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా సఫాయి కర్మచారి ఆందోళన మాత్రమే మొదలుపెట్టిందని ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసేటప్పుడు ఉరవకొండ అని ఒక ప్రాంతం ఉంది. ఉరవకొండ అనే ప్రాంతం అనంతపురం జిల్లాలో, అక్కడ ఒక పెద్ద ప్రాంతం, అక్కడ దొడ్లు ఎక్కువ ఉంటాయి. ఆ దొడ్లు ఎక్కువ ఉంటే నేను అక్కడ చూడడానికి పోయి చూస్తే అక్కడ ఒక రామక్క అని ఒక ఆమె ఉన్నారు. రామక్క అనే ఆమెని నేను కలిసి మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ ఏంటి ఇది అర్థం చేసుకోవాలా, ఇంకా అట్లా చేస్తూ ఉంటే అని చెప్పింది. నాకు ఏమైందంటే నేను పెళ్లి కాక ముందు నుండి ఈ పని చేయకూడదని నేను ఆ దేవుని, ఆ కొండ మీద దేవుని మొక్కుంటానే ఉన్నాను. కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా నా భర్త ఈ పని చేసే ఆడే వచ్చాడు పాటోడే, అందువల్ల నేను మరలా ఆ పనిలోనే పోవాల్సి వచ్చింది. కానీ నేను ఏం చేసేకి దారి దోవ లేకుండా నేను నా రూపంలో ఏమైతే చేయొచ్చో నేను చేశాను అన్నాను వ్యతిరేకంగా. నేను ఏం చేసావు అని అడిగితే అని చెప్పింది నాకు. చాలా మంది వచ్చి పెంట అక్కడ ఎక్కడంటే అక్కడ కూర్చొని వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే అది ఎత్తేకి అది చాలా వాసనగా చాలా కష్టంగా ఉంటుంది, నేను ఎత్తేకి ఇష్టం ఉండదు. అందుకని నేను పోయి చీపురుతో ఆ పెంటకు చుట్టూ ఒక గీత గీసి వచ్చేదాన్ని నేను అని చెప్పింది. అటు ఇటు గీతలు గీసి వచ్చేదాన్ని అని చెప్పింది. నేను గీత గీస్తే ఏమవుతుంది అని అట్లంటే నేను పోయి ముందుగా శుభ్రం చేసి వచ్చాను. ఆ తర్వాత ఎవరో వచ్చి మరలా అక్కడ కూర్చున్నారని మా ఆఫీసర్ అనుకుంటాడు. నాకు ఎంత బాధ అనిపించిందంటే ఆ పెంటడానికి ఉండేటువంటి కష్టాన్ని ఆఫీసర్కి డైరెక్ట్గా పోయి నేను ఇది ఎత్తను అని చెప్పలేదు, కానీ చీపురుతో దాని సందేశాన్ని నమ్మించింది. మనం వెళ్ళే రామక్క లాంటి వాళ్ళు చాలా కాలం నుండి ఈ దేశంలో చాలా ప్రాంతాలలో వ్యతిరేకంగా ఉద్యమంని నిర్మించారు, పోరాడుతూనే ఉన్నారు. మనం మధ్యలో వచ్చాము, మన తర్వాత కూడా చాలా మంది రావచ్చు. ఇది మనం డెఫినెట్గా మన యొక్క మనసులో పెట్టుకోవాలి. ఈ దొడ్లు కూర్చడం ఇది ఒక పరిగణలోకి తీసుకుంటే కొంతవరకు ఇక్కడ జరిగింది. ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఇది జరిగింది. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత బీహారు, కాశ్మీరు ఈ ప్రాంతాలలో ఇంకా చాలా మెరుగుగా ఉంది. గుజరాత్, రాజస్థాను ఆ ప్రాంతంలో కూడా ఇంకా ఎక్కువగా ఉంది. మేము అనుకున్నాము ఏదో ఒక రూపంలో 2010 లోపల దీన్ని కొనసాగించి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాము అని. 2010లో ఈ దేశంలో కామన్వెల్త్ గేమ్స్ అని ఈ దేశంలో వాళ్ళు వేడుకలకి సిద్ధమవుతున్నారు. 2006 నుండి అప్పుడు శంకరన్ గారు మేమందరం కలిసి ఆలోచన చేసి కామన్వెల్త్ గేమ్స్కి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో అట్లా మనం కూడా 2010 లోపల ఇది నిర్మూలమయ్యేకి మనం ప్రిపేర్ అవుదాము, కౌంట్ డౌన్ పెట్టుకుందామని ఒక పెద్ద క్లాక్ పెట్టుకొని రోజులన్నింటినీ తరిగిపోతూ జీరో వచ్చే లోపల దేశంలో అన్నింటిలో దొడ్లు కూలిపోవాలని అనుకున్నాం. పెద్ద ఆశ, కళ. అది రామక్కకే కాదు, మనలాంటి వాళ్ళు అనేక మందికి ఉంది ఆ రోజు రావాలని. అదొక కళ. చాలా మంది ఎదురు చూశారు, చాలా కష్టపడి పనిచేశారు. చాలా మంది ఇక్కడ చాలా మంది ఉన్నారు మనతో ఆ ఉద్యమంలో ఆ క్షణంలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శంకరన్ గారితో పాటు మన అనురాధ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం దీనికోసమే కేటాయించి పనిచేశారు, చాలా చేశారు. 2010 డిసెంబర్ వచ్చేస్తుంది. డిసెంబర్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది దొడ్ల సంఖ్య మనం అనుకున్నంత కాదు, అవి ఇంకా చాలా ఎక్కువ చాలా ప్రాంతాలలో ఉన్నాయి. డిసెంబర్లో లెక్క చూసుకుంటే లక్షల కొద్ది టాయిలెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి.
కౌంట్ డౌన్ ఏమో 30 రోజులు వచ్చేసింది, 29 అవుతుంది, 28, 27 అయిపోతుంది, కానీ ఇంకా కోట్లేమో ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. 20, 30 వచ్చిన తర్వాత డిసెంబర్లో అర్థమైంది ఈ పోరాటం అనేది ఏదో మనం ఒక కౌంట్ డౌన్తో చేసేటువంటిది కాదు, దీన్ని మనము ఒక అటెంప్ట్గా పరిగణలోకి తీసుకోవాలని. ఆ సంవత్సరమే 2010లో అక్టోబర్లో మనము బస్సు యాత్రని నిర్మించి బస్సు యాత్ర దేశమంతా తిరుగుతుండేటప్పుడే సరిగ్గా ఆ సమయంలోనే నన్ను ఒక 2-3 సార్లు పిలిచి దాని గురించి ఇవన్నీ లాంచ్ అంతా బస్ యాత్రకి లాంచ్ చేయడం అక్కడ ఢిల్లీలో చేసి దానితో పాటు మీటింగ్లో మాట్లాడి ఆ రోజు ఒక సందేశాన్ని చెప్పారు శంకరన్ గారు. ఆ సందేశం ఏం చెప్పారంటే ఆయన ఈ చట్టాలు కొత్తగా తయారు చేస్తున్నారు, ఈ చట్టాల ద్వారా ఈ మార్పులని రావాలని చాలామంది అంటున్నారు. దీనికి చట్టం ఎందుకు, చట్టం చేయాల్సిన అవసరం లేదు కదా, సామాజికమైన రుగ్మత కదా, దాన్ని అట్లే నిర్మూలించవచ్చు కదా అని అడుగుతున్నారు. దానికి నువ్వు సరిగ్గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది, నీకు ఒక విషయం చెప్తానని చెప్పాను. నేను చెప్పాను సార్ చెప్పండి, నేను మీటింగ్లోకి వస్తున్నాను అప్పుడే. సో మీటింగ్కి వచ్చి చెప్పాను ఈ చేతులతో మలమూత్రాలు ఎత్తేదానికి వ్యతిరేకంగా ఇప్పుడు 2 చట్టాలు 93లో ఒకటి, 2013లో ఒకటి, 2 చట్టాలు వచ్చాయి భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. కానీ స్వాతంత్ర్యానికి ముందు 50లో అంతకు ముందు ఇదే దేశంలో ఈ సఫాయి కర్మచారి పని చేయాలి, వీళ్ళు ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలని ఒక బాంబే మున్సిపాలిటీలో ఒక చట్టం ఉంది. బాంబే ప్రెసిడెన్సీలో బాంబే మున్సిపాలిటీ కస్టమరీ రైట్స్కి సంబంధించిన ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ చెప్తుంది, ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఈ పని చేసేవాళ్ళు, సఫాయి కర్మచారి పని చేసేవాళ్ళు ఒక రోజు కానీ క్లీన్ చేయకపోతే పర్వాలేదు, కానీ 2వ రోజు వాళ్ళు కానీ దొడ్డి శుభ్రం చేయకపోతే వాళ్ళకి 10 పైసలు ఫైన్ వేయాలి అని ఈ దేశంలో ఒక చట్టం ఉంది. ఈ పని చేయాలనే ఒక చట్టం ఉందనే సంగతి శంకరన్ గారు ఆ రోజు మనకి చాలా వివరంగా చెప్పారు. ఆ సంగతిని మన దృష్టికి తీసుకొని వచ్చారు. రెండో విషయం ఇంకొకటి ముఖ్యమైనది ఏం చెప్పారనంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ బిల్లును తీసుకొని వచ్చి దాన్ని వ్యతిరేకించారు. అది బిఆర్ అంబేద్కర్ అని. ఆ విషయాన్ని చరిత్ర మర్చిపోతుందండి, ఇది మనం అందరికీ చెప్పాలా. ఎవరై కూడా ఈ దేశంలో ఇటువంటి పంజాబ్లో ఒక చట్టం ఉంది, బాంబేలో ఒక చట్టం ఉంది, రాజస్థాన్లో ఒక చట్టం ఉంది, ఇట్లా అన్ని చోట్ల మున్సిపాలిటీ యాక్ట్లో వీళ్ళు ఈ పని చేయాలని ఉందట. అది చేయకపోతే 10 పైసలు ఫైన్, 2 రోజులు కానీ చేయకపోతే మరలా 20 పైసలు ఫైన్. అంటే అనా లెక్కలో చెప్పాలి, నాకు అంత సరిగ్గా తెలియదు, కానీ చట్టం అయితే ఉంది. సో ఈ చట్టం ఇప్పుడు వచ్చిన 2013లో వచ్చిన చట్టము ఒక హిస్టారికల్ ఇంజస్టిస్ని రెక్టిఫై చేసే అని ఒక మాటను పెట్టి వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు. 2013లో కొత్త చట్టం వచ్చింది. అప్పుడే మనము ఈ బస్ యాత్రకి ఇవన్నీ చేసేటప్పుడు ప్రభుత్వం ఇంక ఈ దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ లేదు, మేము ఎరాడికేట్ చేసేసామని చెప్పి 2010లో డిక్లేర్ చేశారు. మనం బస్ యాత్ర చేసి తర్వాత ఇవన్నీ డేటా తీసుకొని ఇచ్చిన తర్వాత మరలా రివైవ్ చేసి ఇప్పుడు మరలా వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభుత్వం. ఆ సమయంలోనే ఒక చాలా బాధ ఏమనంటే మనం శంకరన్ గారిని కోల్పోయినాం 2010 అక్టోబర్లో. ఇది డిసెంబర్ వరకు జరిగిన ఒక క్రమం. ఆ తర్వాత ఏమైందనంటే మనం 2003 నుండి సుప్రీంకోర్టులో కేసు వేసి అది దాదాపు 2014 వరకు జరిగింది. అంటే దాదాపు 11-12 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఒక కేసు. ఏంటి ఆ కేసు? ఆ కేసు ఏమవుతుందంటే 1993లో ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని మీరు అమలు చేయాలి, వేరే ఏం చెప్పలేదు. మనం ఎవరిని కూడా నువ్వు ఇది చేయాలి, మమ్మల్ని ఎవరినో ప్రధానమంత్రి చేయో లేక ప్రెసిడెంట్ చేయని ఎవరు చెప్పలేదు కదా. చాలా సింపుల్. పార్లమెంటు ఒక చట్టం చేసిందంటే చట్టం చెప్తుంది ఇది ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా పునర్వాసం కల్పించాలి, దాంతోపాటు చేయించే వాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్ష వేయాలని. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏం జరగలేదని మనము 2003లో కేసు వేశాం. వేసిన తర్వాత 2014 అంటే 10-11 వరకు దాదాపు సుప్రీంకోర్టులో ఒక 28 మంది న్యాయమూర్తులు ఈ కేసును విన్నారు. అసలు ఏంది ఇది? ఒక జడ్జి అయితే చెప్పారు అది ఎక్కడ ఉంటుంది అసలు అక్కడ మాన్యువల్ స్కావెంజింగ్, ఇది ఏంది, ఇది కేసా, ఇది వద్దన్నారు. ఇంకొక జడ్జి చెప్పారు ఉందో లేదో మనం వాళ్ళని అడగదాము, వాళ్ళని డేటా ఇవ్వమని అన్నారు. సో ఒకరేం చెప్పారు అంటే ఇది పిటిషనర్గా మీ యొక్క బాధ్యతే, దేశంలో ఎక్కడుందో మొత్తం వెతికి తీసుకొని రమ్మన్నారు.
సో మనమంతా వెతికి తీసుకొని ఫోటోలు బట్టి తెచ్చిస్తే ఒక దురదృష్టకరమైన విషయం ఏమనంటే అక్కడ మనకి ఈ రాష్ట్రంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ చేశారు మన పిటిషన్. ఏమని చేశారు? చీఫ్ సెక్రటరీలు చేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ వాళ్ళన్నీ చేసిన తర్వాత కాపీస్ మనకి ఇచ్చారు. అవన్నీ చదివి మొదలు పెడితే అర్థమైంది. వాళ్ళందరూ చెప్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు చెప్తున్నారు, మా రాష్ట్రంలో చేతులతో మలమూత్రాలు ఎత్తేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు, డ్రైన్ లెట్రిన్ ఒక్కటి కూడా లేదు, కాబట్టి ఈ కేసు మా రాష్ట్రానికి వర్తించదు, ఈ కేసుని మీరు ఇమీడియట్గా కొట్టేయాలని. ఇంకొక రాష్ట్రము పంజాబ్ ఏం చెప్పిందనంటే, హౌ డేర్ దిస్ ఆర్గనైజేషన్ టు ఫైల్ ఏ కేస్ అగేన్స్ట్ us. అసలు వీళ్ళకి ఎంత ధైర్యము మా మీద కేసు వేయడానికి. ఈ సంస్థకి మాది ఈ దేశంలోనే ఒక పెద్ద ఆధునికమైనటువంటి రాష్ట్రం, మేము చాలా అభివృద్ధి బాటలో ఉన్నాం, అసలు ఎవరు మీరు మా మీద కేసు వేయడానికి అని చెప్పారు. అట్లా అన్ని రాష్ట్రాలది ఒక్కొక్కటి చదువుతుంటే అర్థమైంది ఏమంటే, ఒక్క రాష్ట్రం కూడా మా దగ్గర ఈ పని చేసే వాళ్ళు ఉన్నారు, 10 మంది ఉన్నారు, 2 దొడ్లు ఉన్నాయి, మేము పోల్చడానికి మాకు 10 సంవత్సరాలు కావాలని ఒక నిజాయితీ కొరవడినటువంటి ఒక అధికార వర్గాన్ని చూసిన తర్వాత నాకు అసలు మన శ్రమ ఎంత కష్టమైంది అర్థం. నేను ఎప్పుడు ఎదురు చూడలేదు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టుకి ఇంత పచ్చి అబద్ధం చెప్తారనే సంగతి నాకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ చూసిన తర్వాత అర్థమైంది. మనకు అనిపిస్తుంది ఎవరైనా పేదరికంతో కష్టంలో ఉండేవారు మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక కారణంతో ఒక అబద్ధం చెప్పుకుంటామేమో అని. కానీ మన డబ్బులు తీసుకొని మన జీతాలతో బతికేటువంటి ఈ ఆఫీసర్లు ఇంత గొప్పోళ్ళు, వీళ్ళు ఏం చదువుకున్నారో, ఎందుకు చదువుకున్నారో, వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చాడో, ఎవడిచ్చాడో నాకైతే అర్థం కాలేదు. కానీ నారాయణమ్మ పిటిషన్కి వ్యతిరేకంగా అట్లా పనిచేసే వాళ్ళు లేరని రాశాడు. ఇది చాలా దుర్మార్గమైనది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు కూడా ఈ దేశంలో ఒకవైపు జరుగుతూనే ఉంటాయి. నారాయణమ్మ పిటిషన్లో ఉంది, పోలక్క ఉంది, రామక్క ఉంది. వీళ్ళకి వ్యతిరేక వాళ్ళు ఎంత మంచి విషయానికి వచ్చారు సుప్రీంకోర్టుకి. ఒక పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయమని వచ్చారు. వాళ్ళని అప్రిషియేట్ చేసి అటువంటి వాళ్ళని ప్రధానమంత్రి లాంటి వాళ్ళు పిలిచి మేము చేయలేని ఒక పనిని మీరు చేస్తున్నారని చెప్పేది పోగొట్టి వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి మరలా పని ఎక్కువైంది. 28 మంది న్యాయమూర్తులు విన్నారు. మొత్తం అంతా విన్న తర్వాత ఏం జరగలేదు. దాదాపు 3 ప్రధాన న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్ వాళ్ళు కూడా విన్నారు కేసు. అన్ని విన్న తర్వాత 2010లో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చెప్పాడు, ఈ కేసు అంతా మీరు తీసుకొని వచ్చిస్తున్నారు, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూడడానికి మాకైతే టైం లేదు, మీరు హైకోర్టుకి వెళ్ళిపోండి అని కేసుని ట్రాన్స్ఫర్ చేసేసారు. అసలు ఉంది లేదు, ఉన్నోళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకు ఒక స్కీమ్ ఉన్నది, అది ఎందుకు ఇవ్వలేదు, ఒక కలెక్టర్ ఉన్నాడు, వాడు అసలు ఎందుకు చేయడం లేదు, అసలు ఇక్కడ జవాబుదారీతనం లేదనే సంగతి చెప్పడానికే నేను ఎంత విశ్వాసం చెప్తున్నాను. మనమైతే ఈ దేశము, నేనైతే భారతదేశము నా మాతృభూమి, ఇదంతా నా పెద్ద గొప్ప ఇది అని ఒక చిన్నప్పటి నుంచి చదువుకొని అక్కడికి వస్తే ఆ అర్థమైన విషయం ఏమంటే, పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులే ఇక్కడ రాజ్యంలో కానీ ఇక్కడ అధికార వర్గంలో కానీ కూర్చొని చెత్తగా చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. హైకోర్టుకు పొమ్మంటే దాదాపు వాళ్ళు అన్ని హైకోర్టులను రాశారు. అన్ని హైకోర్టులు అంటే 22-23 హైకోర్టులు ఉన్నాయంట ఈ దేశంలో. నాకు ఆ రోజే అర్థమైంది ఇన్ని హైకోర్టులు ఉన్నాయి. అన్ని హైకోర్టులు ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టు ఇక్కడ ఉంది, చెన్నైకి మెడ్రాస్లో ఉంది, మధ్యప్రదేశ్కి భోపాల్లో లేదా జబల్పూర్లో ఉందంట, భువనేశ్వర్లో లేదు, ఒడిశాకి అది కటక్లో ఉందంట, దెహ్రాదూన్లో లేదు, అది అక్కడ లేదు, నైనితాల్లో ఉందంట హైకోర్టు. ఇట్లా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ హైకోర్టు అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఒక సఫాయి కర్మచారులు సుప్రీంకోర్టుకు వస్తే న్యాయం ఏదో ఒకటి తేల్చాల్సిన ఒక న్యాయస్థానాలు వాళ్ళని ఇంత పక్కడ్బందీగా మీరు హైకోర్టులోకి పోండి అని చెప్పారు. హైకోర్టుకు పోయాం. మళ్ళా తారకం గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ హైకోర్టుకు వస్తే హైదరాబాద్లో ఇక్కడ హైకోర్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉండేటప్పుడు వాళ్ళు చాలా విషయంగా రిజిస్ట్రీలు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు పంపిందేమో కానీ పేపర్ అది ఎక్కడికి పోయిందో తెలియలేదంటే మా దగ్గర పేపరే లేదు అని చెప్పేశారు. సారు ఎంత శతవిధాలు ప్రయత్నం చేశారంటే ఆ పేపర్ పట్టుకోవడానికి. అంటే సుప్రీంకోర్టు పంపించేటువంటి తాకీదు కూడా మన హైకోర్టులలో దాని గురించి పట్టించుకునే నాదులే లేదు. అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఈ రోజుకి తెలియదు.
తర్వాత 2012లో మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళు మరలా విని 13న వాళ్ళు అడిగారు, మీరు 5 రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకొని ఉందో లేదో కరెక్ట్గా చెప్పండి, మేము వాళ్ళని శిక్షిస్తామన్నారు. మేము 5 రాష్ట్రాలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అన్ని ఫోటోలు పట్టుకొని వస్తాం. ఫోటోలన్నీ పట్టుకొని అక్కడ తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత 5 రాష్ట్రాలు మా వల్ల కాదు, నువ్వు 2 రాష్ట్రాలే పెట్టుకోవాలని చెప్పాడు. సరేలేని మళ్ళీ 3 రాష్ట్రాలు తీసేస్తే మళ్ళీ అప్పుడు ఒక హియరింగ్ నుండి ఇంకొక హియరింగ్కి 4 నెలలు 5 నెలలు పడుతుంది. అప్పుడు మరలా వస్తే ఆ ఫోటోలు పాతవండి, ఇప్పుడు కొత్తవి కాదు, వాళ్ళందరూ పని వదిలేశారు అన్నారు. మరలా వాళ్ళ దగ్గరికి పోయి మరలా వాళ్ళని అడిగి మరలా ఫోటో పట్టడం అనేది ఒక చిత్రహింస అండి, ఒక అట్రాసిటీ. ఒకరు పెంట ఎత్తేటప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు పెంట ఎత్తండి నేను ఫోటో పట్టాలని అడగడం అనేది ఒక వ్యక్తిగతంగా మనం చచ్చిపోతే కానీ అడగలేము ఆ మాట. కానీ సుప్రీంకోర్టులో దాన్ని నిరూపణ చేసే కోసము మరలా పట్టితే వాళ్ళు చెప్పారు 2 రాష్ట్రాలంతా కుదరదు, మా వల్ల మాకు టైం లేదు, నువ్వు 2 జిల్లాలు పట్టుకో 2 రాష్ట్రాలలో అని చెప్పారు. సరేలేని బీహారు ఉత్తరాఖండ్ అంటే 2 రాష్ట్రాలు పెట్టుకున్నాం. చెప్పాడు మా వల్ల కాదు, ఒకే ఒక జిల్లా పెట్టుకోవాలి. అంటే విసుగొచ్చి ఎత్తుకోవాలనేదా లేక ఏదో నాకు తెలియదు. ఒకే ఒక జిల్లా పెట్టుకున్నాం. మేము చెప్పాము హరిద్వార్ అని ఒక జిల్లాను పడుతున్నాం. హరిద్వార్ జిల్లాలో ఉండే మొత్తం తీసుకొని మొత్తం డేటా ఎంత ఇవ్వగలమో తీసుకొని వచ్చి ఇచ్చారు. అంతా చూసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఈ డేటా కరెక్ట్గా ఉందని వాళ్ళకి ఇష్యూ చేస్తారు. వాళ్ళకి నోటీసు గవర్నమెంట్ పంపిస్తారు. ఆ ఫోటోలు అందరి పేర్లు ఉంటాయి, శ్యామలా గారు, విజయభారతి గారు, అనురాధ గారు, వీళ్ళందరి పేర్లు మనం పంపిస్తాం అనుకో. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీసర్ వాళ్ళు పిలుస్తారు. పిలిచి మీరు సుప్రీంకోర్టుకు పోతారా, మీ పనులన్నీ తీసేస్తాము, మీ మీద కేసులు వేస్తాము, మీరు 1 సంవత్సరం జైలుకి పోవాలని వీళ్ళకి చెప్తారు. వాళ్ళందరూ భయపడిపోతారు. వాళ్ళల్లో కొందరు మగాళ్ళు ఉన్నారు. మగాళ్ళు ఒక ఆయన జైపాల్ అని ఒక పేరు ఉంది. ఆయన దగ్గరికి పోతే ఆయనకి ఏం చేశారని అంటే ఆయన ఇక్కడికి వస్తారు అని చెప్పారు. వస్తారని అంటే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. చేసిన తర్వాత ఆయనకి ఎవ్రీడే ఆ రాష్ట్రంలో ఆ జిల్లా కలెక్టర్లు 1000 రూపాయలు ఇచ్చారండి. ప్రతిరోజు 1000 రూపాయలు ఇస్తాడు ఆయన. ఎందుకు 1000 రూపాయలు ఇస్తే అతను బాగా తాగుతాడు, తాగిన తర్వాత ఇంకెక్కడికి రావడం. సో మేము హియరింగ్ వస్తుంది, ఆయన దగ్గరికి పోతే ఆయన దగ్గర మాట్లాడాలని అంటే పిలిస్తే జైపాల్ లేడు, ఏపాల్ లేదు, అసలు ఎవడు అంటున్నాయి. అంటే అసలు ఏంటి ఏంటి అయిపోయింది. 10 మంది మహిళలు వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టు కాదు ఈ ప్రపంచంలో ఎక్కడైనా మేము వస్తామన్నారు. జడ్జి దగ్గర తీసుకొని వచ్చి నిలబెట్టాను. 10 మంది నిలబెట్టిన తర్వాత ఆయన చూసి ఆయన చెప్పాడు వీళ్ళు చెప్పేది సత్యంగా కనపడుతుంది, ఇది సత్యమా కాదని ప్రూవ్ కావాలి మాకు, కాబట్టి కలెక్టరు ఒక వారం లోపల 1 వారానికి వేసాడు హియరింగ్. విదిన్ ఎ వీక్ రావాలి. ఒకవేళ ఎవరైనా తప్పు, పిటిషనర్ కానీ తప్పు అయితే జైలుకు పోతాడు, కలెక్టర్ కానీ తప్పు అయితే జైలుకు పోతాడు అన్నారు. అక్కడ తర్వాత 10 మంది మహిళల్ని భయం వేసింది, ఇంకా మనం జైలుకు పోవాల్సి వస్తుంది, ఈ గవర్నమెంట్ వాళ్ళని ఏదో ఒకటి మాఫీ చేసేస్తుందని. ఆ 10 మంది అసలు వాళ్ళ ఇళ్లలో కూర్చొని అధికారులు వస్తే ఎవరిని కలవకుండా వాళ్ళందరికి చెప్పి మీరు ఎవరైనా వస్తే చంపేస్తాం, మేము పని చేస్తున్నామనే చెప్తాం, మీరు ఎప్పుడు చెప్పినా మేము మాట్లాడమని 10 మంది కూర్చొని కరెక్ట్గా హియరింగ్ వచ్చింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టులో ప్రజలతో మాట్లాడారు కదా, వాళ్ళు వచ్చి అక్కడ నిలబడరు. ఈయన పేపర్లన్నీ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని తోటలు కూల్చేసి ఆ ఫోటోలు ఇచ్చేసారు ఆ కలెక్టర్. వీళ్ళు ఇప్పుడు పని చేయడం లేదు అని. తర్వాత మేమేం చేసామనంటే మరలా 1 వారం హియరింగ్ చేశాం. హియరింగ్ ఇంకొక వారానికి వేసారు. ఇది సినిమాలా జరుగుతుంది. ఇంకొక వారానికి వేస్తే ఆ వారం తర్వాత మేమేం చేసామనంటే ఈరోజు న్యూస్ పేపర్ అంటే ఈరోజు ఈ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టుకొని ఆమె అక్కడ పెంటెత్తుంది. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ పెట్టుకొని ఆమె అక్కడ పెంటెత్తుంది. అప్పుడు ఏంటి ఈరోజు కూడా ఆమె చేస్తుంది అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఐడియా క్రియేట్ చేసి అది తీసుకొని వచ్చి సుప్రీంకోర్టుకి ఇచ్చేసామండి. 11వ తారీఖు కరెక్ట్గా హ్యూమన్ రైట్స్ డే 10వ తారీఖు, ఈ కేసు 11వ తారీఖు డిసెంబర్. ఇది తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత నాకైతే ఇంకా అనిపించింది ఈరోజు ఈ కలెక్టర్ ఇంకా జైలుకు పోతాడు, ఇంకా అయిపోయింది, ఇంక దీని నుండి తప్పించుకోలేడని అన్నీ ఒక అటు ఇటు తిప్పినాడు. ఇద్దరు జడ్జిలు కూర్చున్నారు, వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. జనరల్ వాళ్ళిద్దరు మనతో మాట్లాడరు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకొని అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు ఇవంతా చూసిన తర్వాత ఫ్యాక్ట్స్, ఈ ఆఫీసర్ని చూస్తే చాలా యంగ్గా ఉన్నాడు, అతను చాలా ఫ్యూచర్ ఉన్నది, అతన్ని జైలుకు పంపించడం కానీ
అతన్ని సస్పెండ్ చేయమని చెప్పడం కానీ బాగుండదు, అతనికి ఇంకొక నెల రోజులు టైం ఇచ్చి పంపిస్తున్నామని చెప్పేసి. సరే చెప్పాడు, నాకు కూడా ఏమంత పెద్ద బాధ అనిపించింది. సరే పర్వాలేదు, నేను బయటకు వస్తున్నాను. వాళ్ళు ఒక ఆమెకి చాలా జ్వరం, మందులు వేసుకుంది, భాష కూడా ఉన్నది, మందులు ఇచ్చారు, మందులు వేసుకుంది. బయటకు వచ్చినాక ఆమె నన్ను అడిగింది, యావో ఏమైంది అని అడిగింది. నాకైతే చెప్పడానికి నాకు పర్వాలేదు, ఆయన శిక్షించలేదు, అది నేనంత పట్టించుకోలేదు. వాళ్ళు 10 మంది వచ్చి సుప్రీంకోర్టులో నిలబడిన తర్వాత డిసెంబర్లో చలికాలము గేట్ దగ్గర లోపలికి వదలలేదు. ఫస్ట్ పాసులు తీసుకోవడానికి కష్టపడి లోపలికి వచ్చిన తర్వాత ఆమె నన్ను అడుగుతుంది, ఏమైంది, ఆయన జైలుకి పోయినాడా? నా దగ్గర జవాబు లేదు, మన ఎవరి దగ్గర జవాబు లేదు. ఈరోజు కూడా సఫాయి కర్మచారులు మనం అడగతానే ఉన్నాం. జవాబు లేనటువంటి ఒక సందిగ్ధ స్థితిలో మనం అందరం ఉన్నాము. ఆ కాలంలో మనం ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ ప్రారంభం చేస్తాం. మీరు చెప్పండి, ఈ జవాబు లేనటువంటి ఈ ప్రశ్నకి ఎంతకాలం ఇది కొనసాగాల? ఇంకా ఈ ప్రశ్న ఎట్లే జవాబు లేకుండానే మిగిలిపోవాలి. నా దగ్గర అయితే లేదు జవాబు. నాకు చాలా బాధించింది. ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలా, కానీ బుక్ రిలీజ్ ఒకటి ఉంది. అయిన తర్వాత నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మార్చి 27, 2014 కొత్త చట్టం వచ్చింది. ఆ విషయం వాటన్నిటికంటే మించి మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఏమనంటే ఒకటే ఒకటి, ఈ ప్రశ్నకి మనం జవాబు పెట్టాల్సిన బాధ్యత మనందరం. గారు చాలా ఆవేదన పూరితమైన ప్రసంగం, అందరినీ దర్శించుకుంటాను. సో మన సమాజం ఈ విధంగా ఉంది, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. మీరు ఇంతకుముందు శంకరన్ గురించి చెప్పారు, నేను ఒక 2 వాక్యాలు చెప్పదలుచుకున్నాను. శంకరన్ గారితో నాకు వ్యక్తిగతంగా